హలో ఎవ్రీవన్, ఐఎమ్ రమేష్. చాలామంది స్టూడెంట్స్, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఫిజిక్స్ సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. అయితే ఈ వీడియోస్లో ఓన్లీ నేను వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను. టాపర్స్ ఎలాగో చదువుతారు, ఖచ్చితంగా చదవాల్సిందే. అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఏదైతే క్వశ్చన్స్ ఉన్నాయో అవి కనుక చదువుకుంటే 45 నుంచి 50 మార్క్స్ రావడానికి చాలా అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఫాలోఅప్ చేయండి. నేను కుదిరితే దీంట్లో మీకు పీడిఎఫ్ కూడా పెట్టడానికి, ఇంపార్టెంట్ లిస్ట్ రాసి పీడిఎఫ్ పెట్టడానికి కూడా నేను ప్రయత్నం చేస్తాను. సో ఇందులో మనకి ముందుగా 8 మార్క్స్ చూసుకున్నట్టయితే వేవ్స్లో మనకి మొత్తం 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 5 క్వశ్చన్స్లో మీరు అట్లీస్ట్ 4 క్వశ్చన్స్ చదవాల్సి ఉంటుంది. అందులో మనకి ఓపెన్ ఆర్గాన్ పైప్, క్లోజ్డ్ ఆర్గాన్ పైప్, ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్, అదేవిధంగా డాప్లర్ ఎఫెక్ట్. అట్లీస్ట్ ఈ 4 క్వశ్చన్లను చదవాలి. అదేవిధంగా కరెంట్ ఎలక్ట్రిసిటీ తీసుకుంటే 3 క్వశ్చన్స్ మ్యాండేటరీ. ఏంటంటే మనకి వీట్స్టోన్ బ్రిడ్జ్ అంటే కిర్చాఫ్ లాస్, అదేవిధంగా మనకి పొటెన్షియోమీటర్లో 2 ప్రైమరీ సెల్స్, అదేవిధంగా పొటెన్షియోమీటర్లో ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనే క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 3 క్వశ్చన్స్ పక్కా చదవాలి. అదేవిధంగా మనకి న్యూక్లియైలో 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా చదవాల్సి ఉంటుంది. అందులో ఒకటి మనకి న్యూక్లియర్ రియాక్టర్, ఇంకొకటి రేడియో యాక్టివిటీ. ఈ మనకి ఏదైతే ఉన్నాయో ఈ 4 + 3 + 2 ఏవైతే ఉన్నాయో 9 క్వశ్చన్స్ ఖచ్చితంగా మీరు చదవాల్సి ఉంటుంది అనమాట. అదే 4 మార్క్స్ వచ్చేసి మనకి రే ఆప్టిక్స్ చూసుకున్నట్టయితే మనకి ఇందులో మన క్రిటికల్ యాంగిల్, అదేవిధంగా మనకి ఫార్మేషన్ ఆఫ్ ఎ మిరేజ్, ఫార్మేషన్ ఆఫ్ ఎ రెయిన్బో, సింపుల్ మైక్రోస్కోప్ చదవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకి వేవ్ ఆప్టిక్స్ చూసుకున్నట్టయితే మనకి డాప్లర్ ఎఫెక్ట్ ఇన్ లైట్ అంటే రెడ్ షిఫ్ట్, బ్లూ షిఫ్ట్ ఉన్నాయి కదా, అవి చదవాలి. అదేవిధంగా మనకి ఎక్స్ప్రెషన్ ఫర్ ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ ఉంది కదా, ఫర్ మ్యాక్సిమం అండ్ మినిమం కండిషన్స్, ఆ క్వశ్చన్ చదవాలి. అదేవిధంగా మనకి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ హోల్డ్స్ గుడ్ ఫర్ ఇంటర్ఫరెన్స్ అండ్ డైఫ్రాక్షన్ ప్యాటర్న్ ఉంది కదా, ఆ క్వశ్చన్ చదవాలి. అదేవిధంగా మనకి రిజాల్వింగ్ పవర్ ఆఫ్ ఐ, ఈ క్వశ్చన్ ఒకటి చదవాలి. అదేవిధంగా చార్జెస్ అండ్ ఫీల్డ్స్ చూసుకున్నట్టయితే మనకి కులుంబ్స్ ఇన్వర్సెస్ స్క్వేర్లా, తర్వాత కపుల్ యాక్టింగ్, అదేవిధంగా మనకి యాక్సియల్ లైను, అదేవిధంగా మనకి గాస్లా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. సో ఇవి చదవాలి. అదేవిధంగా ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్లో ముఖ్యంగా 3 క్వశ్చన్స్ చదవాల్సి ఉంటుంది. అందులో అవి ఏంటంటే ప్యారలల్ బెడ్ కెపాసిటర్, సిరీస్ కాంబినేషను, ప్యారలల్ కాంబినేషను. ఇందులో ఒక్కొక్కసారి పేపర్ మోడరేట్గా ఉండే సందర్భాల్లో ప్రాబ్లం కూడా ఇస్తున్నారు. కాబట్టి ఒక 1 or 2 ప్రాబ్లమ్స్ ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఉన్నాయి, అవి చేసుకోవాల్సి ఉంటాయి. అవి కూడా నేను ఆల్రెడీ కూడా పీడిఎఫ్లో ఉంచుతాను. అదేవిధంగా మనకి మూవింగ్ చేసిన మ్యాగ్నెటిజంలో చూసుకుంటే బయోట్ సవర్ట్స్లా, యాంపియర్స్లా, సైక్లోట్రాన్, రివాల్వింగ్ ఎలక్ట్రాన్, ఈ క్వశ్చన్స్ చదవాల్సి ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే మనకి ఈఎంఐ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్లో 2 క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఒకటి ఎడ్డీ కరెంటు, ఇంకొకటి మోషనల్ ఈఎంఎఫ్. అదేవిధంగా చూసుకుంటే మనకి యాటమ్స్లో కూడా మనకి లిమిటేషన్స్ ఆఫ్ బోరు, అదేవిధంగా స్పెక్ట్రల్ సిరీస్ అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా సెమీకండక్టర్స్ చూసుకుంటే మనకి ఫుల్ వేవ్ రెక్టిఫైరు, హాఫ్ వేవ్ రెక్టిఫైరు, అదేవిధంగా డిస్టెన్స్ బిట్వీన్ ఫుల్ వేవ్ అండ్ హాఫ్ వేవ్, అదేవిధంగా నాండ్ నార్ గేట్. ఇవి మనకి 4 మార్క్స్ చదివితే మీకు ఒక క్వశ్చన్ కూడా పోవడానికి ఛాన్స్ ఉండదు. అదేవిధంగా 2 మార్క్స్ నుంచి మనకి ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ నేను చాలా క్లియర్గా మీకు రాసి ఉంచాను. పీడిఎఫ్ పెడతాను ఖచ్చితంగా. ఇవన్నీ చాలా జాగ్రత్తగా చదవండి. ఇందులో మనకి డ్యూయల్ నేచర్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తాయి. అదేవిధంగా మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ నుంచి కూడా మనకి 2 క్వశ్చన్స్ వస్తాయి. మిగతా అన్ని చాప్టర్స్లో మనకి ఒక్కొక్క క్వశ్చన్ వస్తుంది. అంటే రే ఆప్టిక్స్ నుంచి 1, అదేవిధంగా మనకి మూవింగ్ ఛార్జెస్ నుంచి 1, మ్యాగ్నెటిజం మ్యాటర్ నుంచి 2, అదేవిధంగా ఆల్టర్నేటింగ్ కరెంట్ నుంచి 1, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ నుంచి మనకి 1 క్వశ్చన్, డ్యూయల్ నేచర్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి, సెమీకండక్టర్స్ నుంచి 1, కమ్యూనికేషన్ నుంచి 1 క్వశ్చన్ వస్తుంది. సో ఇవన్నీ కూడా నేను మీకు ఏదైతే ఇప్పుడు నేను చెప్పాను మీ క్వశ్చన్స్, అవన్నీ కూడా మీకు పీడిఎఫ్ పెడతాను. అదేవిధంగా ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఓకేనా? ఇవన్నీ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని చదవండి. చాలా మంచి మార్క్స్ మీకు వస్తాయి. నేను ఏవైతే పెట్టాను చాలా లిమిటెడ్గా పెట్టాను. ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చదవండి. మీకు ఆల్రెడీ వచ్చేసి ఉంటాయి, అయినా కూడా ఒకసారి జాగ్రత్తగా చదివి మీరు 40 నుంచి 50 ఆ మధ్యలో స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ కనుక పేపర్ ఈజీగా ఉంటే మనకి ఒక్క క్వశ్చన్ కూడా మనకి పోదు. కాబట్టి పేపర్ ఈజీగా వచ్చే సందర్భాల్లో 60 out of 60 కూడా మనం తెచ్చుకోవచ్చు. ఏదైనా పేపర్ కొంచెం మోడరేట్గా టఫ్గా ఉన్నా కూడా మనకి పేపర్ మోడరేట్గా ఉన్నా కూడా 40 నుంచి 50 మధ్యలో మనకి మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. పేపర్ టఫ్గా వచ్చినా కూడా మనకి చాలా ఈజీగా 30 అబవ్ మనకి మార్క్స్ రావడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి నేను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి రాశాను. ఇవన్నీ కూడా మీకు పీడిఎఫ్ కూడా పెడతాను. చాలా జాగ్రత్తగా చదివి మంచి మార్కులు తెచ్చుకుంటారని ఆశిస్తూ ఇట్లు మీ రమేష్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.